అందరికి నమస్కారం. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. 54 డివిజన్లు ఉంటే దాదాపు 11 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగతా దగ్గరలో అభ్యర్థులు పెట్టడం జరిగింది. ఇది ఒక విచిత్రం. 54 డివిజన్లకి 54 డివిజన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలవడం. వీళ్ళు మామూలు ఒత్తిళ్లు చేయలేదు. మా కార్యకర్తల మీద, మా అభ్యర్థుల మీద. ఎప్పుడైనా గెలిచిన తర్వాత మేయర్ ఓట్లకి ఏమైనా తేడా ఉంటే ఆ అభ్యర్థులకి ప్రలోభాలు పెట్టడం, ఆ అభ్యర్థుల్ని భయభ్రాంతులు చేసి తీసుకెళ్ళిపోవడం ఏదో జరగదు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు డే 1 నుంచి అభ్యర్థుల్ని ఫలానా అభ్యర్థుల్ని పెడుతున్నామని తెలిసినప్పటి నుంచి ఆ అభ్యర్థుల్ని భయభ్రాంతులు చేయడం, ఒకవేళ ఏదైనా కాంట్రాక్టులు చేస్తుంటే ఆ బిల్లులు రానియకుండా చేస్తామని చెప్పడం, లేదా వాళ్ళ వ్యాపారాలు ఏదైనా ఉంటే వ్యాపారాల్లో ఇబ్బందులు చేస్తానని చెప్పడం, ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ బిడ్డలు ఆ ఉద్యోగాలు తీయించేస్తామని చెప్పడం, ఇల్లు ఏమైనా కట్టుకో ఉంటే ఆ ఇల్లుని పగలు కొట్టేస్తామని చెప్పడం, రకరకాలైన పరిస్థితులు సృష్టించారు. ఒక సమయంలో మంత్రి అనిల్ గారు వీళ్ళకి అభ్యర్థులు పెట్టడానికే ఎవరు లేరు అని చెప్పారు. అయినా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు వీరోచితంగా పోరాడారు. ఎవరైతే ఈ ఎన్నికల్లో పోరాడారో ఈ దుష్ట శక్తుల ముందు ఎదుర్కొని ధైర్యంగా లాస్ట్కి వాళ్ళు ప్రాణాలు కానీ అడ్డు పెట్టి ఎన్నికలు చేశారు. నాయకులకి అందరికీ పేరు పేరును నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇది ఒక పరీక్షా సమయం. దుష్ట శక్తుల ముందు అధికారం ఉందేనే గర్వంతో, అధికారం ఉందని ప్రతి దాన్ని అధికార బలంతో మేము సాధించుకోగలుగుతామని ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇటు అధికారులను, ఇటు తెలుగుదేశం వాళ్ళు. మీకు నేను ఒక చిన్న వాలంటీర్ వ్యవస్థ, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీధర్ది, ఇట అనిల్ మంత్రిది ఏం లేదు. వీళ్ళు ఏం చేశారని బిల్లులకు కానీ పిండాకుడు పెట్టలేదు. వీళ్ళు ఏం చేశారు ఈ 2.5 సంవత్సరం? ప్రజల్లో ఎక్కడైనా ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉందా? ఈరోజు భయ ఆందోళనతో ఓట్లు వేయించారని కానీ తెలియజేస్తాం. భయ ఆందోళన. ఏమండి అజీజ్ గారు ఓడిపోయి ఈ మాటలు మాట్లాడుతున్నారా? అవునండి, నాకు చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. మాయ కానీ కొన్ని తప్పులు ఉంటాయి, తప్పు లేదు. మాయ కానీ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కానీ ఒక కొత్త అనుభవం, ఇది ఇటువంటి అరాచకమైన ప్రభుత్వం ముందు ఎన్నికలకు పోవాలంటే సజావుగా, పీస్ఫుల్గా మేము పోయాము. ఇట్ట పోకూడదు అనేది కానీ ఇది మాకు ఒక లెసన్. ఇది మేము కానీ నేర్చుకుంటున్నాం ఇప్పుడు. అయితే మీకు ఒకటి చూపిస్తాం. మొత్తం ఈ ఎన్నికలు మన వాలంటీర్ల యొక్క ఘనత ఇది. ఆ మెప్మాలో పనిచేసే ఆర్పీల యొక్క ఘనత ఇది. ఈ మంత్రిది, ఈ ఎమ్మెల్యేది ఏం లేదు, జగన్ రెడ్డిది ఏం లేదు. అందరికీ తెలుసు కరెంట్లు పెరిగిపోయాయి, ఇంటి పన్ను పెరిగిపోయింది, చెత్త పన్ను, డీజిల్, పెట్రోల్, నూనె, గ్యాస్
రోడ్డు పైన నడిస్తే ₹1 పెట్రోల్కి పెంచిన దుస్థితి, ఆల్కహాల్ పైన ₹80 ఉండేది 200 చిల్లరకు చేసి ఎవరికి సంతోషం ఉన్నారు? దేనికి 100% కోట్లు వచ్చాయి? చరిత్రలో ఎప్పుడైనా వచ్చాయా? మంచి పనులు చేసిన వాళ్ళకి వస్తాయి, కానీ ప్రజలకు ఇబ్బందులు పెట్టిన వాళ్ళకి వేశారంటే అర్థం చేసుకోండి ప్రజలు. కానీ ఒకసారి ఈరోజు మీరు ఇది చూస్తే చాలు, ఇది చూడండి, ఒక్కసారి జూమ్ చేసి ప్రజలకు మీరు చూపించాలని కానీ కోరుకున్నాను నేను. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాలంటీర్లకు ఇచ్చిన ప్రొఫార్మా. వాలంటీర్లకు ఇచ్చిన ప్రొఫార్మా. బూత్ నెంబర్ ఏంది? ఒక బూత్ నెంబరు ఇక్కడ వచ్చి చనిపోయిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఓట్లు ఎవరికి వస్తాయని, ఇతర పార్టీలకి ఎవరెవరు ఏ పార్టీకి ఓట్లు వేస్తారు, ఏ పార్టీకి సానుభూతి పరులు ఉన్నారు, తర్వాత న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఏ పార్టీకి లేకుండా న్యూట్రల్గా ఉంటారో వాళ్ళది. ఇది వచ్చి అవుట్ ఆఫ్ స్టేషన్ ఓటర్లు ఇక్కడ ఉండి బయట ఊర్లో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ ఓట్లు. ఈరోజు నేను అడుగుతున్నా, వాలంటీర్లకి దేనికి పెట్టారండి? ఈ బాడుగో పనులు చేయడానికి పెట్టారా? ఈ బాడుగో పనులు చేయడానికి పెట్టింది ప్రజల డబ్బు. ప్రజల సర్వీస్ చేయాలంటే పొలిటికల్ సర్వీస్ చేయించుకున్నారు వీళ్ళందరూ. దీనివల్ల మీకేందండి? దీనివల్ల మీకేమైంది అని మీరు అడగొచ్చు. దీనివల్ల వాలంటీర్ వ్యవస్థ ప్రతి 50 ఇంటికి ఒకరు పెట్టి మీ ఇంట్లో ఉండే ప్రతి సమస్య, మీకుండే ప్రతి ఆస్తి, మీకుండే ప్రతిది కానీ సీక్రెట్స్ ఈ వాలంటీర్కి తెలుసు. ఏం వ్యాపారం చేస్తారు, మీ ఆదాయం ఎట్టొస్తుంది, మీ బిడ్డలు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, మీ ఇల్లు ఏంది, సొంతదా అద్దెదా, ఇంకేమేమి ఆస్తులు ఉన్నాయి మీకు, ఇవన్నీ కానీ ఈరోజు వైఎస్ఆర్ జగన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. దీని ద్వారా వీళ్ళు ఏం చేశారు? ఎక్కడైతే తెలుగుదేశం ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరికి కానీ స్లిప్పులు ఇవ్వలేదండి. ఓటర్ స్లిప్పులు ఇవ్వలేదు. ఎవరైతే తెలుగుదేశంలో సానుభూతి పరులు ఉన్నారో మధ్యతరగతి అప్పర్ క్లాస్ వాళ్ళకి వార్నింగ్స్, మీరు ఎట్టా మాకు ఓటేరు, మీరు ఓటుకు పోవడానికి వీల్లేదు అని భయభ్రాంతులు చేశారండి. ఇంకోటి, ఎక్కడైతే తెలుగుదేశం ఓట్లు ఉన్నాయో వాళ్ళందరినీ అనేక వార్డుల్లో వేసేశారు. ఒక వార్డులో ఉంటే అనేక వార్డులో వేసారు. ఉదాహరణకి చెప్తాను నేను. ఎప్పటి నుంచో మన చంద్రమోహన్ రెడ్డి గారి అల్లీపురం ఉంది, 2వ డివిజన్ ఉంది, మేకల రామమూర్తి అని. ఎప్పటి నుంచో ఆయనే కార్పొరేటర్. అక్కడ ఏం చేశారు? 1000 ఓట్లు తీసుకొని 1వ డివిజన్లో కలిపేశారు. 1000 ఓట్లు తీసుకొని 12వ డివిజన్లో కలిపేశారు. ఎవరు ఓట్లు? వైఎస్ఆర్సీపీ ఓట్లు కాదు, తెలుగుదేశం ఓట్లు. అందుకోసమే ఈ లిస్టు తయారు చేసింది. మార్చేశారు, చిన్న భిన్నం చేసేశారు, బౌండరీలు మార్చేశారు. ఉదాహరణకి ఈరోజు భుజభుజు నెల్లూరులో ఉంటే ఓట్లు వెంకటేశ్వరంలో వేస్తారు. వెంకటేశ్వరంలో 1, 2 కాదు, గతంలో 1, 2 భార్య ఓటు ఇక్కడ ఉండే భర్త ఓటు అక్కడ ఉంటుంది. ఇప్పుడు అట్ట కాదు, వేల ఓట్లు. 1000 ఓట్లు తీసుకెళ్ళి వెంకటేశ్వరం చేస్తే ఈ వర్షాకాలంలో భుజభుజు నెల్లూరులో ఉండేవాళ్ళు వెంకటేశ్వరంకు ఓటేసేది నిజమా? జెండా వీధిలో రాజాకారి వీధిలో ఉండే ఓట్లు 400 ఓట్లు కలిపేశారు. ఎందుకు? అక్కడ మా అభ్యర్థి గట్టిగా ఉంటాడు, కొన్ని నాన్ ముస్లిం ఓట్స్ అక్కడ పెడితే ఆడ ఓడించవచ్చు. ఎందుకు? 14వ డివిజన్ జీవితం మొత్తం ప్రజలకు అంకితం చేశాడు మన భువనేశ్వర్ ప్రసాద్. 14వ డివిజన్ బీహార్ ఓట్లు ఆయన వాటిలో వచ్చేసాయి. బీహార్ వాళ్ళకి ఏంటండి, బాలాజీ నగర్లో ఓట్లు వచ్చేది. రకాల అన్యాయం. అంతెందుకు? డక్కన్ క్రోనికల్ రాజశేఖర్ మీ అందరికీ తెలుసు, ఆయన ఓటు మాగుంట లేఅవుట్, భార్య ఓటు అక్కచెరువుపాడు అంబాపురంలో. చూడండి, మేము కోర్టుకి వెళ్ళామండి. కోర్టుకి దేనికి వెళ్ళాము తెలుసా? కోర్టుకి ఎన్నికలు ఆపమని పోలేదు మేము. ఈ బౌండరీని కరెక్ట్ చేయండి, ఓటర్ లిస్ట్ కరెక్ట్ చేయండి, భార్య ఓటు ఇక్కడ ఉంటే భర్త ఓటు ఎక్కడో ఉంది, బిడ్డల ఓటు ఎక్కడో ఉన్నాయి, ఒకే డోర్ నెంబర్ మీద 1000 ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు. ఒకే డోర్ నెంబర్ పైన 1000 ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నాయి, మార్చండి అని ఐఏఎస్ కమిషనర్ వచ్చాడు, కలెక్టర్ వచ్చి మన మున్సిపల్ కమిషనర్గా పనిచేశాడు.
ఒక్కటి సవరణ కానీ చేయలేదండి, ఒక్క సవరణ కానీ చేయలేదండి. ఎంత దుర్మార్గం. ఈరోజు మా అభ్యర్థుల్ని వాళ్ళ ఇళ్ళకి పోయేది, మీ ఇంట్లో గంజాయి పెడతాము, మీ ఇంట్లో దొంగ నోట్లు పెడతాము, మీ పిల్లోడు ఉద్యోగం తీయిస్తాము. ఎవరో కార్లు ఏదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పెట్టుంటే వాడి కార్లు తీయించేస్తారు ట్యాక్సీలు పెట్టుకునే వ్యక్తికి. ఏమి అసలు ఇట్లాగా ఎన్నికలు చేయాల్సిన అవసరం ఏంది? ఈరోజు ఒకటే చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని ఇట్లా దాన్ని కూనీ చేయాలి. ఒక రాక్షస రాజ్యం, రాక్షస పాలన. బూతుల్లో కూర్చునే వాళ్ళని కూర్చొని లేదండి, బూత్ ఏజెంట్స్ని కూర్చొని పెట్టని లేదండి. ఒక్కొక్కరికి డబ్బులు ఇవ్వడం లేదా భయపడడం, డబ్బులా భయపడడం, రకరకాల చేశారండి. సిట్టింగ్ కార్పొరేటర్స్ ఎన్నికల్లో మీరు కూర్చోడానికి పాల్గొనడానికి వీల్లేదనేది భయభ్రాంతులు చేసిన పరిస్థితి. ఈరోజు చాలామంది మా ఈ యొక్క మీడియాలో అనేక మా పైన విష ప్రచారాలు చేసి, శ్రీనివాసులు రెడ్డి పైన విష ప్రచారాలు చేసి, వీక్ క్యాండిడేట్స్ని, బలహీనమైన క్యాండిడేట్స్ని పెట్టాము, అమ్మేశాము అని. ఏమండి, ఈ యొక్క 54 డివిజన్లు ఒక కార్పొరేటర్ గెలుస్తాడా ఓడతాడా అనేది తనకు వ్యక్తిగతం ఉన్న మా ప్రాణం అండి. అది మా జీవిత లక్ష్యంకి వాళ్ళ గెలుపు మాకు ఊపిరి. ఈ 54 మంది గెలుపు మాకు ఊపిరి. మా పైన మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కొంతమంది దుర్మార్గులు యథవులు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కలిసి సోషల్ మీడియాలో అన్ని కానీ చెప్తున్నారు, మేము వీక్ క్యాండిడేట్స్ పెడుతున్నాం. ఈరోజు ఓడిపోతే మా జీవితాలు నాశనం అయిపోతాయండి, జీవితాలు నాశనం అయిపోతాయి. వేల కోట్ల వ్యాపారాలు వదులుకొని ప్రజాసేవలోకి వస్తే 24 గంటలు ప్రజల ముందుంటే, ఇటు శ్రీనివాసరెడ్డి కావచ్చు, చిన్న వయసు నుంచి రాజకీయాల్లో నుంచి ఉండి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయితే తన పైన అభియోగాలు, జీవితకాలం కోరిక ఒక ఎమ్మెల్యే కావాలని. ఈరోజు వీక్ క్యాండిడేట్స్ అని, ఇది ఎంత అన్యాయం. మనుషుల్ని కానీ బ్రతకనిరా మీరు? క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తారా? ఏది ఏమైనా ఎంతమంది ఎన్ని నాటకాలు చేసినా, ఎంతమంది ఎన్ని దుర్మార్గాలుగా వెనక మాకు ఎన్ని నష్టాలు చేసినా, ప్రజల కోసం 24 గంటలు 2 కాదు 10 రెట్లు పనిచేస్తామని నేను తెలియజేస్తున్నా. నెల్లూరు నగర ప్రజల కోసం ఓడినా గెలిచినా 24 గంటలు ప్రజల కోసం ఉంటామని నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, నామినేషన్ వేసిన దగ్గర నుంచి స్కూటీకి వెళ్తే ఒక యథవ ఆరో డబ్బులు తీసుకున్నాడో, ప్రమోషన్ వస్తుందని ప్రలోభాలకి పడాడో, ఒక క్లస్టర్ 4 వార్డులు ఉంటాయి, 4ట్లో 3 వార్డులు అభ్యర్థులు గొంతు పోసేశాడు. గెలిచే వార్డు ఎంత పాపం. అతని పేరు చెప్పడానికి నాకు సంకోచం లేదు. మారుతి ప్రసాద్, GMDIC. నిన్ను మాత్రం వదిలేది లేదు ప్రసాద్. నిన్ను కోర్టుకి ఈడిస్తాం. నీకు సిగ్గుపోతుంది, ప్రజల ముందు నీ మొహం నల్లగా ఉంది. ప్రజాధనంతో బ్రతుకుతూ ప్రజాస్వామ్యాన్ని గురి చేశాడు వెధవ. రోజు 4-5 మందిని పేదవాళ్ళు విత్డ్రావల్స్ చేసేప్పుడు ఒత్తిళ్లు చేసి ఒక ఎస్సీని ఒత్తిళ్లు చేసి 3 గంటలకి విత్డ్రావల్స్ అయిపోవాల్సినైతే 3 గంటల 45 నిమిషాలకి 9 నెలల గర్భిణి అమ్మాయి, 9 నెలల గర్భిణి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి 3 గంటల 45 నిమిషాలకి విత్డ్రావల్ చేస్తారు. సమయం అయిపోయిన తర్వాత కానీ ఇవన్నీ ప్రజాస్వామ్యమా? ఈరోజు మాకు సీనన్న చెప్తా ఉన్నాడు, 4-5 సీల్ వేస్తే సీల్ మారిపోయింది సీన్ అజీజ్ భాయ్ అంటా ఉంటే ఎందుకులే
మనం ఓడిపోయాము ఇవన్నీ చెప్తే కావాలని చెప్పినట్టు ఉంటుంది. అయితే చరిత్రలో 54కి 54 వీళ్ళు చేసిన పాపాలకి, వీళ్ళు చేసిన అన్యాయాలకి 54 గెలిచాయంటే దీంట్లో పాపం లేకపోతే, దీంట్లో కుట్ర లేకపోతే, దీంట్లో అన్యాయం లేకపోతే గెలిచేంత మహానుభావుల వీళ్ళు. ఒక్కసారి ఆలోచించండి ప్రజల్లా. ఈరోజు మేము కోరేది ఒకటే, మాలో కానీ కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కానీ మేము కానీ ఆత్మ పరిశీలన చేసుకుంటాం. మేము కానీ మా స్ట్రక్చర్లో ఏమేమి మార్పులు చేయాలి చేసుకుంటాం. ఇంకా గట్టిగా ప్రజల ముందు వస్తాం. ప్రతి గడప తిరుగుతాం. ప్రతి సమస్యకి అడ్రస్ చేస్తాం. ప్రజలకి అండగా ఉంటామని కానీ లోపల పెట్టి సీల్ వేసిన తర్వాత ఏజెంట్ ముందు సీల్ తీస్తారా, లేదంటే ఆర్ఓలే వచ్చి దాన్ని పరిశీలించాలి, దాన్ని ట్రైనింగ్ చేయాలని చెప్పి ముందు రోజు తీసేయాలని సమాచారం అదేవరకు మీకు ఏజెంట్ల దగ్గర పెట్టుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సీల్ వేసి ఉంటారు. దానిపైన ఆ సీల్ని బేస్ చేసే వాళ్ళు ముందే తీయాలి. ఇక్కడ ఏంటంటే సీల్ మారిందని చెప్పినా అవన్నీ ఏం లేదు పోవా అని సీళ్లు పీకేసిన పరిస్థితి. ఇవన్నీ ఈరోజు మేము చెప్తే బాగుండదు. సీల్ అన్న అదే చెప్తున్నాడు, మా పెట్టిన దారాలు రంగులు మారిపోయి ఉన్నాయి. మనం పెట్టిన రంగు ఒకటైతే ఎరుపు రంగు ఉంటే బ్లూ రంగు దారాలు ఉన్నాయని చెప్తున్నాడు. మేము సంకోచిస్తున్నాం చెప్పడానికి. ఇటువంటి పరిస్థితిలో అబద్ధాలు చెప్తామనే భావన కలుగుతుందని చెప్పట్లేదు, కానీ వాస్తవాలు ఇవన్నీ. ఒక సీల్ వేస్తే ఆ సీల్ రంగు మారిపోయి ఇంకో సీల్ ఉంది. మా వాళ్ళు అడిగితే అదంతా పోగా ఇప్పుడు ఎన్ని కాదు చేయలేదు ఓన్లీ అని చెప్పి మొత్తం వాళ్ళు ఏకపక్షంగా చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేశారు. అయితే వాళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా, ఎంత రౌడీజం చేసినా, మొత్తం పోలీసుల ద్వారా ఎన్ని కేసులు పెట్టించినా మా కార్యకర్తలు అదర్లేదు గదర్లేదు. చాలా కష్టపడి పనిచేసినటువంటి మా కార్యకర్తలందరూ కూడా వాళ్ళ తల మంచి బాగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒక వీర సైనికుల్లో పోరాడారు. ఫలితం సంగతి పక్కన పెట్టండి. దీంట్లో మోసాలు జరిగింది ఖచ్చితం. దాంట్లో మా జీజీ గారు చెప్పినట్టు ఇటువంటి తేడా లేదు. ఎన్నికల ముందు సార్ ఇప్పుడు ఓట్లు చేర్చుకుంటారా కమిషన్ గారు అంటే లేదని చెప్పారు. ప్రతి ఓట్లో 500 ఓట్లు వారం ముందు చేర్చుకున్నారు. అన్నీ సీక్రెట్గా జరిగిన పని. అదే రకంగా నిన్న మా 14వ వార్డుకి కౌంటింగ్ ఏజెంట్గా నరేంద్ర పోయాడు. ఇంకా ప్రసాద్ కూడా తెలియదు. రాత్రి మా ఇంటికి అతను కన్నీళ్ళు పెట్టుకుని చెప్పినంటే నా లక్క మారిపోయింది, దాని చుట్టూరు కడతారు థర్డ్ ట్యాగ్, అది బ్లూలో ఉండేది నిన్న, ఈరోజు రెడ్ ఎందుకు వచ్చింది అని నిలదీసి అడిగితే మాకు తెలియదు, మీరు అన్ని ఆరోపణ పడుకోకపోయినాడు. అదే సారంలో కొంత ఓటు తీసి కొంత ఓట్లు లెక్క పెడతారు. 2 వార్డులు చూసాడు, 17, 16 ఈ రెండుకి మారిపోయినాయి ట్యాగులు లెక్కలు. అటువంటి ఎన్ని వార్డులు మారిపోయినాయి, ఎంతమంది గమనించారు, ఎన్ని జరిగినాయి, ఎన్ని బయటకు పెట్టాలని దమ్ముంటే మీ గ్యారెంటీ వచ్చిందా మెజార్టీ చెప్పండి. ఇలాగ చేస్తే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అన్ని మా అజయ్ గారు చెప్పారు. మంత్రి తమ్ముడు అశ్విన్ మీరు వచ్చారు. రంగనాయకపేట పిఎన్ఎం స్కూల్లో లోపల కూర్చొని మా ఏజెంట్ బెదిరిస్తూ అన్ని ఓట్లు వేస్తున్నాడు. బయట పోలీసు కాపలా. నాకు ఏజెంట్ ఫోన్ చేశాడు, 4-5 ఓట్లు వేస్తున్నాను. సర్రా రంగనాయకపేట అక్కడ రేవంత్ ఒకటే పోరాడుతుంది పాపం. వాళ్ళ భర్తను తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టేశారు. ఇప్పటికైనా వైసీపీ చేయమని అతను పేరు ఇచ్చాడు. నేను నిజంగా మా ఊళ్ళో లోపల మంత్రి తమ్ముడు ఉన్నాడు వందల దేనికైనా మధ్యాహ్నం మా ఏజెంట్ ఫోన్ చేశారు. ఇక్కడే కూర్చో ఉన్నాడు, ఇమీడియట్గా ఫోటో తీసి నాకు పెట్టమని. ఫోటో తీసి నాకు చెప్పి అప్పుడు పోలీసులు చెప్పించాడు. మీకు బుద్ధుందా సిగ్గుందా, ఆ డ్రెస్ దండగా డ్రెస్ తీసి ఇట్లా ఎన్ని వాటిలో జరిగింది. ఇంత దారుణాలు అవసరమా? ఇంకా చూస్తే ఒక కౌంటింగ్ హాల్, దీంట్లో అధికారులు మొత్తం వాళ్ళ తొత్తులో కమిషనర్ గారి దగ్గర నుంచి కింద వాటర్ పోయేదా కూడా తొత్తులు అయిపోయారు. అసలు రూప్ కుమార్కి ఒక్క ఓటు ఏజెంట్కి పోయాడు ఆయన, చీఫ్ ఎలక్షన్
దాని కౌంటింగ్కి. అన్ని వార్డులో తిరగే అధికారం ఎవరిచ్చారు? ఎవరు ఫోన్ అతనికి ఎవరిచ్చారు? ఎవరు ఫోన్ చదువుతున్నారు? అతనికి ఫోన్ ఎవరిచ్చారు అని అతను అన్ని కౌంటింగ్ స్టేషన్ తిరుగుతుంటే కమిషనర్ మాట్లాడాలి, పోలీసు మాట్లాడాలి, ఎవరో మాట్లాడాలి. మా వాళ్ళు ఫోన్ తీసుకపోతే పట్టేసుకుంటారు, మేమెవరో లోపల పోయడానికి అన్యాయం జరుగుతుంది. మామిడి మంది రీకౌంట్ పెట్టమన్నారు. ముందు రోజు మేము అజీజ్ గారు అడిగితే మన కమిషనర్ ఆ టైంలో అడిగితే ఇస్తాం రీకౌంట్ ఎక్కడా లేదు. అంతా మోసం, దగా. కానీ అన్నీ మీరే గెలిచారు, మంచిదే. పోయినసారి మా అజీజ్ నారాయణ ఉన్నప్పుడు 5,400 కోట్ల అభివృద్ధి చేశారు. ఇప్పుడు మీరే అడ్డామోళ్ళు చేయండి, 800 కోట్లు చేస్తారు, చేయండి చూద్దాం. మంచిదే, చేయండి. ఎన్ని అన్యాయం చేసి మీరు గెలిచారనేది అందరూ గెలిచిపోయింది. ఈరోజు అందరూ గెలిచిపోయింది. పోలీసు సిగ్గుండాలి మీ వ్యవస్థకి. సిగ్గుతో సాధించుకోండి. ఆ డ్రెస్కుండే విలువ మీరు తీసేసండి. పోలీసు ఇంత దారుణాలా, ఇంత అసహ్యంగా వ్యవహరిస్తున్నారు పోలీసు. సిగ్గుండాలి మీకు అని అడుగుతున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, ఎప్పుడు రోజులు ఒకటే ఉండవు. ఈరోజు గెలిచింది మీరు కాదు, మంత్రి అనిల్ అండ్ శ్రీధర్ వాలంటీర్లు గెలిపించారు. మిమ్మల్ని పొదుపులో ఆర్పీలు గెలిపించారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేసిన దారుణాలు. ప్రతి ఇంటికి పోయి ఈ ఓటు పడకుంటే మీకు వచ్చే పెన్షన్ పోద్ది, వైట్ కార్డు పోద్ది, అమ్మఒడి పోద్ది, నాయన ఒడి పోద్ది, తాత ఒడికి పోద్ది, ఇవన్నీ చెప్పి భయప్రాంతం చేసి కొంతమంది ప్రజలైతే ఓటింగ్కి రాలి మా మీదకి తొలగానెత్తి ఈ మధ్యలో ఈ ఓటేసిన చంద్రబాబు నాయుడు దీనివల్ల ఉపయోగం లేదని చాలామంది వ్యతిరేకం ఉంది. కానీ కూడా ఓటింగ్కి రాలి. దీంతో మేమేమో అజీజ్ గారు దీంతో తగ్గిపోవడం లేదు. కానీ అజీజ్ గారు చెప్పినట్టు ఇంకా కొంచెం మార్పు తెచ్చుకోవాలి, కొన్ని అన్నీ తెలుసుకోవాలి. ఇంకా రెచ్చిపోయి తిరుగుతాం, ఇంటింటికి పోతాం, పార్టీని ఇంకా అభివృద్ధి చేస్తాం. నెల్లూరు జిల్లాలో అన్నింటిలో కూడా మన అజీజ్ గారి నాయకత్వంలో ఇక్కడ రూరల్లో ఇక్కడ టౌన్లో మనం తిరిగిలేదుగా చేస్తాం. పార్టీ కోసం కష్టపడతాం. ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళతో ఉంటాం. అంతేగాని మీ ఎదిరింపులు మీ బెదిరింపులు ఇంకా తగ్గించమని కోరుతున్నాం. లేని పరిస్థితిలో మేము కూడా ఆ రూటు దిగాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం.